హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్ అదనపు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్య దెబ్బతిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మెరుగుదల కనిపించిందని దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ కేసీఆర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్మడం, లేదంటే అబద్ధాలు ప్రచారం చేయడానికి ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు అయితే ఇంకోవైపు వాళ్ళ టీంలో జీవన్ రెడ్డి గారు ఇతర చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇలా మీరు చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి మీరు గమనిస్తారు. రోజు చెప్పిన అబద్ధాలు టీవీలలోనో, యూట్యూబ్లనో, లేకపోతే సోషల్ మీడియాలో చూసి విసిగిపోయిన జనము ఇక ఇట్లా కూర్చోరారా, ఏడుకోతారు. కొద్దిసేపు కూర్చోండి, ఆగమేది చేస్తారు. మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా? మీరు ఆడిపోతురా? మీరంతా ఏడిపోతారు. మీరు ఆగురండి, ఎందుకు ఆగమెందుక ఏడిపోతురు భయ? మీరు అట్లా రోజు అబద్ధాలు చెప్తే జనానికి కూడా, సొంత పార్టీ అయినా కూడా విసుగు పుడుతుంది అంటే ఇది ఒక ఉదాహరణ. కేసీఆర్ చెప్పిన మాట వినక ప్రజలు మోసపోయింది అంటారు. మళ్ళా కేసీఆర్ చెప్పిన మాటలు వింటే ప్రజలు నిజంగా మోసపోయేటోళ్ళు. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఈ ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి రాజరికాన్ని భారతదేశంలో చూడడానికి మూడోసారి ఒక ప్రాక్టీస్ చేసి ఆయన కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మబట్టి ఈరోజు అంతో ఎంతో ప్రజాస్వామ్యం బతికి ఈరోజు ప్రజలకు ప్రజాపాలన వచ్చి ప్రశ్నించే, విమర్శించే హక్కు కలిగి ఉన్నారు. లేదంటే ఇక్కడ నియంతృత్వాన్ని దాటి ఏ విధంగా ఉండనో మీకు తెలుసు. మనోడు మాట్లాడితే కేటీఆర్ ఏమంటున్నాడు? మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలు అని చెప్పి. నిజంగా నా దృష్టిలో నేను చాలామంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని? ఏం చేస్తా, మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఆయన పేరు చెప్పి మళ్ళీ అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటామని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండు, నిన్ను ఇక్కడనే ఆపిండు. మళ్ళీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు? కేసీఆర్ హాయిగా రెస్ట్ తీసుకుంటాడు, మాట మీద నిలబడ్డాడు. మీరు నన్ను ఓడగొడితే పోయి పండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటాను పండుకుంటున్నాడు. ఇక తాగుదునమ్మా అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లోకి పోయినాక జీవన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన విద్య మీద మాట్లాడుతున్నాడు. విద్య మీద చాలా అంశాలు, అసలు ఏం చేయలేదు, విద్య కేటాయింపులు లేవని చెప్పి. ఆయనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 శాంక్షన్ అయింది, కనబడట్లే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలంలో 500 పైచిలకి ఇలా స్కూల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట ఆయనకు తెలియదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే డైట్ ఛార్జెస్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏ విధంగా క్లియర్ చేస్తుంటారో కనీసం ఒకసారి చూసి తెలుసుకోండి జీవన్ రెడ్డి గారు. తర్వాత నేను ఈరోజే నాకు అక్షయపాత్ర మిత్రులు వచ్చిండ్రు, స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 800 crores ప్రతి స్కూల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ కార్యక్రమము ఇంటర్మీడియట్ వరకు ఉన్నది. అలాంటి ఒక గుణాత్మకమైన మార్పు అన్నిటికంటే పేద విద్యార్థులు, ఏ కులంలో ఉండని పేద విద్యార్థులు అన్నం లేకనో లేకపోతే సరైన సౌకర్యాలు లేకనో ఉండకూడదని స్కూల్ బ్రేక్ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారి 800 కోట్లు అక్షయపాత్ర ఫౌండేషన్తో పాటు ఇతర కొన్ని ఫౌండేషన్లన్నీ కలిసి చేస్తున్నాయి. నిన్న కాక మొన్న ఒక 2-3 days బ్యాకే స్కూల్ పోయే కానీ కాలేజీ వాళ్ళకి కిట్స్ ఇచ్చిండ్రు, యంగ్ ఇండియా స్టూడెంట్ స్కూల్ కిట్స్ అని, స్పోర్ట్స్తో పాటు మిగతా వాటన్నిటి. అంటే ఇవన్నీ కూడా కనబడట్లేదు వాళ్ళకి. తర్వాత మీరు ఆరుట స్కూల్ మాదిరిగానే ప్రతి మండలంలోనూ అట్లాంటి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి పెరిగిన విద్యా నాణ్యతను మరింత పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే మీకు అది కనబడదు. ఏంటంటే వాళ్ళు ఒకటి ఏదో చెప్తే దానికి సంబంధించి గుడ్డిగా జీవన్ రెడ్డి లాంటి పెద్దోడు కూడా గాయలబడి ఈ ప్రాపగండాని చేయడం అనేది ఎంత విడ్డూరమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంట్లో నాకు వాళ్ళు వచ్చి వివరించింది చూస్తే ఇంత మంచి కార్యక్రమం ప్రచారం కూడా చేసుకోవట్లేదు మేము. మీ గాయలబడి మిమ్మల్ని తిట్టడానికి, మీరు ఇచ్చిన వాటి కౌంటర్లు ఇవ్వడానికి, ఇట్లా ప్రతి ఒక్క స్కూల్కి ఇంత ఇగో మీరు చూడండి. దీంట్లో ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా, మిల్లెట్స్తో పాటు ఇదేంది బోండా, ఇట్లాంటి చిన్నపిల్లలకు
బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ పెడితే ఇప్పటికి నాకు తెలిసి 16% స్కూల్ హాజరు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటైన విద్యార్థులు పబ్లిక్ స్కూల్స్ వైపు మలచడానికి ఒక పెద్ద యజ్ఞమే చేస్తుంది. 10 సంవత్సరాల పాటు డైట్ ఛార్జెస్ పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డైట్ ఛార్జెస్ను పెంచి ఆ మీల్స్లో ఎగ్స్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా యాడ్ చేసిన సంగతి మీకు తెలియదు. దాదాపు ఇప్పుడు ఇది కనుక పూర్తి స్థాయిలో అమలైతే 25 లక్షల పైచిలకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఉండే పరిస్థితి. కాబట్టి మీరేమో డ్రాప్ అవుట్స్ని పెంచి స్కూల్స్ను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అసలు రిక్రూట్మెంట్సే లేకుండా చేసింది మీకు తెలుసు, ఎందుకంటే మీరే మండలిలో వాదించారు కాబట్టి ఇలాంటి ఒక పొంతన లేని ఆరోపణలు లేకపోతే అజ్ఞానపూరితమైన ఆరోపణల వల్ల ఎవరికి నష్టం? మీ క్రెడిబిలిటీ తగ్గుతుంది. ఒకవైపు ఏమో కేటీఆర్ మీటింగ్లకు వెళ్ళి జనం వెళ్ళిపోతుంటే కూర్చోండి అనే కాడికి వచ్చింది పరిస్థితి. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేది గతమైతే, ఒక అబద్ధాన్ని పదే చెప్తే చెవులకెళ్ళి రక్తం వచ్చి పారిపోతారనే విషయం కేటీఆర్కి అర్థమైతే మంచిది. కాబట్టి కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాడో లేదో తెలియదు. మళ్ళీ పుసుక్కుని ఏమైనా ఆశలు, మనం గెలుస్తామనే ఆశలు లేకపోతే సర్వేలు ఇట్లా చూస్తే అప్పుడన్నా బయటకు వెళ్తాడో లేదో తెలియదు. కానీ ఇప్పటికైతే మాట మీద నిలబడి ఓడగొడితే ఫామ్ హౌస్లో పండుకున్నాడు. అది ఆయన పండుకున్నానని లేపకండి. మీ రాజకీయ ప్రయోజనం కోసం ఒకటే టికెట్ మీద 3 ముఖ్యమంత్రులు అయినట్టు, ఏది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే డిఫాక్టో సీఎంలు 3 ఉన్నట్టు ఆయన పేరు చెప్పేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేటీఆర్ నేను ముఖ్యమంత్రిని అయితే గెలిస్తే నేను కేసీఆర్ అంత మంచోని కాదు, ఇప్పుడే అంత పిచ్చోని అని అనిపిస్తే రేపటి రోజున ప్రజలు ఇట్లా అంగీకరిస్తారు. ఇంకోవైపు హరీష్ రావు. కాబట్టి అది ఒక కాలం చెల్లిన పార్టీగా మొన్న అదే చెప్పిన బీఆర్ఎస్కు మారడం అనేది మీరు మీ రాజకీయ చరిత్రలో చేసిన తప్పు. మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ అస్తిత్వం అని చెప్పి ఏ ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు. మీ రాజకీయ ప్రయోజనం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా దిగజారుతారని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కాబట్టి మిమ్మల్ని రాజకీయంగా ఆ విధంగా నష్టం చేసిన ప్రజలు తప్పేం చేయరు. ప్రజలు ఎప్పుడు కూడా గెలిపించినా వాళ్ళు కరెక్ట్, ఓడగొట్టినా వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే మనం అది సరి చూసుకోవాల్సింది. ప్రజల్ని తప్పు పడితే అది మీరు తప్పు తప్పితే ప్రజల తప్పు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తవుతున్న ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఏమనాలని ప్రశ్నిస్తూ కేటీఆర్ విమర్శలు చేశారు. పక్కకే కొడంగల్ ఉంది. కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. చూసుకోపో, లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు ఇచ్చిండా ఎక్కడన్నా కాంట్రాక్టు? ఇచ్చుడు కాదు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో, బీసీ మైనారిటీ గురుకులాల్లో చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. గుడ్లు, వాటి బ్రెడ్, భోజనం, బూట్లు, బట్టలు, వాళ్ళ ఒక 10,000 మందిని ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఒక 10,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలను కాంట్రాక్టర్లు తయారు చేసిండు. మరి ఈయన వచ్చినాక ఆ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం లేకుండా పిల్లలకిచ్చే గుడ్లు, పిల్లలకిచ్చే బ్రెడ్, పాలు, పిల్లలకిచ్చే భోజనం, పిల్లలకిచ్చే బట్టలు, ఆ కాంట్రాక్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసేసి పెద్దవాళ్ళకిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత మోసం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదంటే చెప్పుకుంటే మామూలు మాటలు కాదు. 6 గ్యారంటీలు 100 రోజులు, 6 గ్యారంటీలు
100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ నేను అడుగుతున్నా పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా విద్యా భరోసా కార్డు ఇస్తా, మీకు ప్రభుత్వం నుంచిగా పైసలు వచ్చే అవసరం లేదు, మీకోసమే భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కు మంగళం బాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఏమైనా మరి 100 రోజుల్లోనే ముసలోళ్ళకు పెన్షన్లు అంటివి 4,000, 100 రోజులలోనే మహిళలకు 2,500 అంటివి, 100 రోజులలోనే రైతు భరోసా అంటివి, 100 రోజులలోనే రుణమాఫీ అంటివి, 100 రోజులలోనే స్కూటీలు అంటివి. ఏమాయంటే కొత్తగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఈ మధ్యన? ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పిల్లలు లేరా? మనకు పెళ్లిళ్ళు కాలేదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు ముఖ్యమంత్రి చెప్పన్నా? నేను అడుగుతున్నా ఇవాళ పరిగి వేదికగా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ 3 నెలలు అని చెప్పి మోసం చేసి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే మరి నిన్నేం పిలవాలి? ఏమనాలి నిన్ను? 3 నెలలు అన్ని అమలు చేస్తా అంటివి, 30 నెలలు అయిపోయాయి, ఏమి చేయకపోతివి, ఉన్నవి ఊడగొడుతీవి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? ఉన్నాయా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? క్రిస్మస్ కానుక బంద్ అయిందా లేదా? కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా? టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆరోపణలు చేశాడు. దేవుడి పేరు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. చెప్పి రసీదు ఇస్తున్నారండి దుర్మార్గులు. జ్యోతుల నెహ్రూ గారు, మీరు మళ్ళీ తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబరా? చిచ్చి సిగ్గు లేదు. దేవుడి పేరు మీద అక్కడ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మీరు మీ కార్యకర్తలతో. టోల్గేట్ నుంచి వెళ్లకుండా ఇలాగ అక్రమ వసూలు, టోల్గేట్ దగ్గర నుంచి. ఏడు దేవుడి పేరు మీద డబ్బులు వసూలు ఏంటండి? చిరాగ్గా, అసహ్యంగా. చిచ్చి ఎంత పాపం. మీరు దేవస్థానం బోర్డు సభ్యులు, అవసరమైతే 40-50 లక్షలు తిరుపతి దేవస్థానానికి మీరు గ్రాంట్ తేలేరా? మీకు కూడా జరిగే నాయకుడు కావచ్చు, ఆ ఊరికి మీరు తిరుపతి దేవస్థానం నుంచి మీరు నిధులు తెచ్చివ్వండి, లేకపోతే చందాలు వసూలు చేయండి, మేమందరం ఇస్తాం. దేవుడి పేరు మీద రసీదు ఇచ్చి ఆ రసీదు ఎంతవరకు వెళ్తుంది? అన్ని జిల్లాలు తిరుగుతుంది కదా ఈ లారీలు. జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనకు రసీదు ఇచ్చారు అబ్బాయి, 1000 రూపాయలకి 900కి అక్కడ బలి వసూలు చేస్తున్నారు దేవుడి పేరు మీద అని చెప్పేసి. మన నియోజకవర్గం పేరు, మీ పేరు ఎంత చెడ్డగా రాష్ట్రం అంతా వెళ్తుందండి ఈ తప్పుడు రసీదుల వల్ల. నెహ్రూ గారు, ఇదా మీ యొక్క దైవభక్తి? మా టోల్గేట్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారండి. బళ్ళుకి రికార్డులు ఉన్నాయా లేవా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కానీ, ప్రతి వాహనాన్ని ఆపి నోట్లో గొట్టం పెడతారు, వెంటనే టెస్ట్ చేసి 10,000 రూపాయలు ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టేయమంటారు. ఇంచుమించు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవ్వచ్చు, లైసెన్స్లు రికార్డులు లేని వాటి మీద ఇంచుమించు చాలా కేసులు కడతారు. ఎక్కడంటే మన కృష్ణవరం టోల్గేట్ దగ్గర. మద్యం అమ్మేది వాళ్ళే, మళ్ళీ నోట్లో గొట్టం పెట్టి 10,000 రూపాయలు ఫైన్ వేసేది గవర్నమెంట్. అంటే మేము తప్పంటలేదు, ఎందుకంటే ఆ రకమైన చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి గుద్దొచ్చు, ఎవరన్నా చనిపోవచ్చు, వాళ్ళు చనిపోవచ్చు. పోలీసు వారు చేసింది నేను తప్పని అంటలేదు. కానీ 20 టన్నులు వెళ్ళాల్సిన ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, 50 టన్నులతో పైకి లోడు వేసుకుని వీళ్ళ ముందు నుంచే ఎవరైతే ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా గొట్టాలు పెట్టి చెక్ చేస్తారో వాళ్ళ ముందు నుంచే తిరుగుతుందండి యూటర్న్ వేసుకుని లారీలు, ఎమ్మెల్యే గారి నవీన్ గారి లారీలు. దానికి రసీదు ఉండదు, సేనరైజ్ ఉండదు, పర్మిషన్ ఉండదు. మేమందరం రోజు ఫిర్యాదు చేస్తూనే ఉంటాం, దాన్ని పట్టించుకోరు. అవి కనపడవు, పెద్ద పెద్ద లారీలు కనపడట్లేదు పోలీసు వారికి. చిన్న చిన్న వాహనాలు మాత్రం గొట్టాలు పెడుతున్నారు, చెక్ చేస్తున్నారు, చేసేస్తున్నారు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పేసి నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను, అధికారులందరినీ అడుగుతా ఉన్నాను.
తెలంగాణ భాష యాసను అవమానించే ప్రయత్నాలు సహించబోవని ఎన్నెత్తే ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి హెచ్చరించారు. ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై వస్తున్న విమర్శలు ఖండిస్తూ తెలంగాణ సంస్కృతి భాషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. నమస్తే, మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. ఇడుపు కాగితం అనేటువంటి ఒక తెలుగు సినిమా రాబోతా ఉంది. ఆ సినిమా టైటిల్ మీద ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు వివిధ రకాల అంటే అవమానించే విధంగా వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో చేస్తుండటంతో ఒక పెద్ద వివాదమే చెలరేగుతా ఉంది. ఇడుపు కాగితం అంటే తెలంగాణ పల్లెల లోపల సర్వసాధారణం. ఎవరైనా అటువంటి పెళ్ళైనటువంటి జంటలు వాళ్ళు విడిపోవాలనుకుంటే అంటే విడాకులు ప్రక్రియ జరగాలనుకుంటే పెద్దల పంచాయతీ చేసుకుంటారు. గ్రామాల లోపల తెలంగాణ పల్లెల్లో పెద్దల పంచాయతీ చేసుకుని ఇరు కుటుంబాలకు చెందినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు ఒక చోట కూర్చొని వీలైనంత వరకు సర్ది చెప్తారు. అమ్మాయికి అబ్బాయికి సర్ది చెప్పి కలిసి ఉండాలని చెప్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు మా విలేజ్ లో నిత్యం చూస్తుండేటువంటి ఇడుపు కాగితం పంచాయతీలు. అప్పుడు వాళ్ళు మేము కలవం ఎట్టి పరిస్థితుల కలవం అంటే అప్పుడు ఇరు కుటుంబాలకు చెందినటువంటి గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా ఒక కాగితం రాసేవాళ్ళు, ఒక తీర్పు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు విడిపోవాలి, వాళ్ళు ఏ పెళ్లి సందర్భంగా ఏమి ఇచ్చారు, కట్నం కానుకలు ఏంటి అనేది ఒక అన్ని వివరాలతో కూడినటువంటి ఒక తీర్పు గ్రామ సభల లోపల చేసుకునేవాళ్ళు. దాని పేరే ఇడుపు కాగితం. తెలంగాణ పల్లెల్లో సర్వసాధారణ ప్రతి ఒక్కరికి తెలుసు అది. దాని మీద ఇంతకుముందు బలగం సినిమా వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో అదేవిధంగా ఇడుపు కాగితం మీద కూడా తెలంగాణ ప్రాంతాల్లో తీవ్రమైన అంచనాలు ఉన్నాయి. ఏంది ఇడుపు కాగితం అంటే ఎప్పుడో మరుగున పడ్డటువంటి పదాన్ని మళ్ళీ తీసుకొచ్చిండు ఆ డైరెక్టర్కి రియల్గా హ్యాట్స్ ఆఫ్. అంటే మన సంస్కృతి, మన యొక్క భాష, యాసను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ కార్పొరేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్తారు, ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్తారు, మీరు ఏ దేశం పోయినా కూడా ఆ సంస్కృతిని, ఆ భాషను, యాసను, వాళ్ళ యొక్క ప్రాసెస్ని గౌరవించాలని. ఈ కొంతమంది కుహానా జాతీయవాదులు కావచ్చు, ఈ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్లకు ఈ పొగరు ఎక్కువ. కొంతమందికి అంటున్న అందరికి కాదు. ఈ పొగరు వ్యాఖ్యానాలు చేయడం, ఇటువంటి ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల వచ్చినటువంటిదే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ ఆత్మాభిమానం కోసం. చాలా మంది నీళ్లు నిధులు అని అంటారు, అది కాదు, ఆత్మాభిమానం కోసం. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, తను దళితుడనో గిరిజనుడనో తెలంగాణ భాషనో లేకపోతే ఒక ప్రాంతానికి చెందినటువంటి భాషనో ఒక బంగ్లాదేశుడనో ఒక పాకిస్తానుడనో లేకపోతే ఒక నేపాలీ అనో అతనికి కొన్ని మిలియన్లు ఉన్నా కూడా అతనికి తగిన గౌరవం దక్కకపోతే ఏముంటుంది చెప్పండి? అంటే అతని మతము, కులము, అతని యొక్క ప్రాంతాన్ని బట్టి గౌరవం ఇవ్వకపోతే ఎట్లుంటే చెప్పండి? సో అంటే చివుక్కుమంటది, అరే ఇన్ని కోట్లున్నా కూడా ఎందుకు రా అని. నేను అదే చెప్తున్నా, ఇది చాలా సున్నితమైన అంశం. ఒక ప్రాంతాన్ని, ఒక భాషని, యాసని ఎప్పుడు కించపరచొద్దు. వాడు ఎవడో పెట్టాడండి సోషల్ మీడియాలో, పెడితే వాడిని సమర్థిస్తూ తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు ఏంది ఇడుపు కాగితం అని అంటే వెకిలి మాటలు అవమానించే విధంగా. ఇప్పుడు నేను చెప్తున్నా అండి, నేను నెల్లూరులో చదువుకున్నాను. నెల్లూరులో మనం ఊదేటువంటి బెలూన్లు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే బెలూన్లు, వాటిని ఏమంటారు తెలుసా? బుడ్డలు అంటారు. బుడ్డ అంటే ఏందో తెలుసు కదా, ఇప్పుడు మన నవ్వాల మనం బుడ్డలు అంటారు. ఇవి ఆ గోదావరి ప్రాంతానికి పోతే అమ్మాయిలను ఏమంటారు? గుంటలు అంటారు. గుంటలు అంటే మరి మన నవ్వాలా అంటే ఒక్కొక్క ప్రాంతం లోపల. ఇప్పుడు చిత్తూరు పోతే పైసలు ఉంటాయి కదా, పైసలు దుడ్లు అంటారు. మన పుష్ప సినిమా కూడా దుడ్లు అంటారు. మరి దుడ్లు అంటే ఏంది? దానికి అర్థం ఉందా అంటే? నేను చెప్తున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టమైన వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడుక పదాలు ఉంటాయి. కరీంనగర్ పోతే పొద్దున్న లేవడానికి మబ్బుల్నే అంటారు, మబ్బుల్నే లేచిరు అంటారు. మబ్బుల్నే అంటే అట్లాంటి వాటి డిక్షనరీలో ఉండవు. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని గౌరవించాలి మనం. కరీంనగర్ ప్రాంతాలు పోయినప్పుడు వాళ్ళు మబ్బుల్ని అనగానే మన నవ్వుతే ఎట్లుంటుంది? చెంప చెల్లుమని తంతారు. అర్థమైందా? అంటే తెలంగాణలో ఇడుపు కాగితం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ పల్లెల్లో బతికే ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఎంత కనెక్ట్ అయి ఉంటారు తెలుసు ఆ ఇడుపు కాగితం అనేటువంటి పదానికి. దాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇగో ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మా భాషను ఎక్కిరిచ్చారు, మా యాసను ఎక్కిరిచ్చారు, మా ప్రాంతవాసుల సాంప్రదాయాలను ఎక్కించారు, బతుకమ్మ పండుగను అవమానించారు. ఇటువంటి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఉన్నారు, ప్రధానమంత్రి సాక్షాత్ పివి నరసింహరావు గారు, మరిచి అన్నారు. ఎన్ని విగ్రహాలను వీళ్ళై ఆంధ్ర ప్రాంతం లోపల. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని అగౌరవపరచుకోవాలి. ఆయన విశ్వవ్యాప్తం తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మీరు తప్పపట్టట్లా. కానీ అదే ఔదార్యం ఆంధ్ర ప్రాంతం పాలకులకు కూడా ఉండాలి కదా. మరి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు కూడా మన సముచిత గౌరవం ఇవ్వాలి. మా దగ్గర కవులు ఉన్నారు, కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు, దాశరథి గారు ఉన్నారు. ఇటువంటి విగ్రహాలు అక్కడ కూడా పెట్టాలి కదా. ఒక్క విగ్రహం ఉందా? ఇగో ఈ యొక్క వివక్ష వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇదే వివక్ష మొదటి నుంచి జరుగుతూ ఉంది.
ఇప్పుడు మీరు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం. మీరు మాకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. మా కవులకు, మా కళాకారులకు, మా రాజకీయ నాయకులు, మా ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు కూడా మీరు గౌరవం ఇవ్వాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు జాతి ఔన్నత్యం, నేషనల్ ఇంటిగ్రిటీ. అది ఒకప్పుడు సనాతన, ఒకప్పుడు చెగువేర సిద్ధాంతం నుంచి ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చాడు. ఇప్పుడు ఆ సనాతన ధర్మం నుంచి ఇప్పుడు జాతి ఐక్యత గురించి మాట్లాడుతున్నాం. జాతి ఐక్యత మరి ఎన్న మాట్లాడగల. ఇప్పుడు ఆయన సాక్షాత్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకులందరి విగ్రహాలు అక్కడ ఊరూర పెట్టియాలి కదా. గద్దర్ అంటారు, గద్దర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టియాలి కదా, పెద్ద ఎత్తున పెట్టియాలి కదా, పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టాలి కదా. మరి అది చేయడు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమ టైం లోపల ఇన్ని జరిగినా కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. సీమాంధ్రలో ఉద్యమ కాలం లోపల ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ తర్వాత వల్లే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది నాయకులు ఆ యొక్క రాష్ట్ర ఏర్పాటును హానర్ చేయట్లేరు, గౌరవించట్లేరు. అటువంటి వాళ్ళతోనే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందులో కోవలోకి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకున్న నష్టంలో ఇంతకుముందు పోటీ చేసిండు, 0.4% ఓట్లు వచ్చినాయి. మళ్ళీ కొత్తగా వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని ముఖ్యమంత్రి ఆయన పార్టీ నుంచి ఏర్పాటు చేసుకో, ఎవరు కాదనట్లే. ఆయనకు వచ్చే ఓట్లెన్నో సీట్లను ఆయన త్వరలో తెలిసిపోతుంది కదా ఆయన కంటెస్ట్ చేస్తే. కానీ ఆయన ఈ ప్రాంతం యొక్క ఏర్పాటును, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 11 రోజుల పాటు నేను నిద్రాహారాలు మానుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డైజెస్ట్ చేసుకోలేక, అదేవిధంగా తెలంగాణ వాసుల యొక్క దిష్టి తగిలి మా కోనసీమ మండి మషైపోయింది. ఇట్లాంటి వ్యాఖ్యానాలే తెలంగాణ హృదయాలకు గాయపరిచినాయి. అందుకే మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడైతే హానర్ చేయలేదో పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు చూడగొనలేరు. అది ఎప్పుడు కుచ్చుకుంటూనే ఉంటుంది మాకు. అదేవిధంగా బీజేపీకి ఎంతో స్కోప్ ఉన్నా కూడా ఎదిగే అవకాశం ఉన్న తెలంగాణ ఎందుకు ఎదగట్లేదు? పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నికవట్లంటే తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలే ఎప్పుడు కూడా. ఎందుకంటే మొదట్లో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, విస్మరించారు చంద్రబాబు నాయుడు కోరిక కోసం. తర్వాత నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పిల్లను చంపి తల్లిని బతికిచ్చారని తెలంగాణ ఏర్పాటును అవమానించే విధంగా మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ కర్ణాటక ఎంపీ, యువ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోల్చిండు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును హానర్ చేయలే, అంటే గౌరవించట్లేరు. అందుకే ఇప్పుడు చూడండి, వైఎస్ జగన్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పుడు విభేదించారు. అయినా కూడా ఒక్కసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన గౌరవించిండు, ఆనందించి. అందుకే వైఎస్ జగన్ గారి మీద తెలంగాణ లోపల ఎందుకు వ్యతిరేకత లేదు, ఎందుకు ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లేరంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆహ్వానించిండు, ఏర్పడిన తర్వాత గౌరవించిండు. అదేవిధంగా కమ్యూనిస్టు వ్యతిరేకించిన తొలుత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవించారు. అదే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు వివేదించినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పుడు ఉద్యమ కాలం లోపల ఏర్పడిన తర్వాత హానర్ చేశారు. అందుకే వాళ్ళను ఒక తెలంగాణ ప్రజలు ఏమనరు, ఎందుకంటే మా రాష్ట్ర ఏర్పాటును వాళ్ళు గౌరవించారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గౌరవించట్లేరో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ మీదనే తెలంగాణ ప్రజలకు కోపం ఉన్నది, ఉండబోతోంది కూడా. ఎందుకంటే మా రాష్ట్ర ఏర్పాటును, మా అస్తిత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఎట్లా కోపం వస్తుంది కదా. కాళోజీ నారాయణరావు గారు ఇదే అన్నారు. ఏమన్నారు? మన 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 ప్రాంతీయుడు గనక తప్పు చేస్తే వాడిని 100 అడుగుల బొంద పెట్టాలని చెప్పాడు. అదే ప్రాంతీయతరులు అయితే తరిమి కొట్టాలన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్, ముద్రష్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో రావడంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, తెలంగాణ తల్లి చేతిలో ఉన్నట్టు బతుకమ్మను తీసేసి, ఎప్పుడైతే మన తెలంగాణ యొక్క సంస్కృతికి తూట్లు పొడిచిందో అప్పటి నుంచి ఈ దాడి మొదలైంది మన తెలంగాణ జాతి మీద, తెలంగాణ యాస మీద, భాష మీద. ఇప్పటికైనా చెప్తున్నా, సీమాంధ్ర ప్రజలకు చెప్తున్నా, మా సంస్కృతిని గౌరవించండి. మా సంస్కృతిని, మా పదాలను మీరు కించపరచకండి. ఇడుపు కాగితం అనేది సర్వసాధారణ తెలంగాణ పల్లె లోపల. ఇట్లాంటి వాటి మీద ఎంత చర్చ తక్కువ చేస్తే అంత మంచిదని చెప్తూ విన్నవించుకుంటున్నాను. ప్రాంతీయ విద్వేషాలు మంచివి కావు. జాతి మొత్తం కూడా, భారత జాతి మొత్తం కలిసి ఉండాలి. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి తీసుకోవద్దు, ఇరు తెలుగు రాష్ట్రాలు అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అనొద్దు, మాకు పేరుంది తెలంగాణ. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. బెంగళూరులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరోసారి హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తు చేసింది. కాబట్టి నిర్లక్ష్యాన్ని వీడి హెల్మెట్ ధరించి మన కుటుంబం కోసం బాధ్యతాయుతంగా ప్రయత్నిద్దాం.
జంగారెడ్డిగూడెం వెంకన్న ఆలయంలోని అన్నదాత భవనంలో చిత్రబృందం కేక్ కట్ చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల స్పందించారు. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భక్తుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ హడావుడికే ప్రాధాన్యం ఇస్తున్నారని, దేవాలయాల పవిత్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యో అలా అనకూడదు మిమ్మల్ని. సనాతన ధర్మ పరిరక్షకులు ఎక్కడకున్నారండి? ఎక్కడున్నారు? ఏదన్నా మీటింగుల్లో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటానికి వెళ్ళారా? రాష్ట్రం మీద కొంచెమన్నా స్పృహించండి, కొద్దిగా కొంచెమన్నా పర్యవేక్షణ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ ఊగిపోయే మీ ఇద్దరిని కంపల్సరీగా ఈ రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పండి. ఈరోజు మార్నింగ్ జంగారెడ్డిగూడెంలో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మూవీ టీంతో కలిసి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అందులో విశేషం ఏంటా అంటారా? అక్కడ వరకు అయితే సంతోషమే, కానీ అన్నదాన భవనంలోకి వచ్చి కేకులు కట్ చేయించారు. ఇది సనాతన ధర్మానికి మరి రుజువా? చెప్పండి. మీకు చెప్పేటందుకే నీతులు, చేసేటందుకు కావు అని ప్రతి సెగ్మెంట్లో కూడా రుజువు చేసుకుంటున్నారు మీరు. ఆలయాల్లో భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించలేరు. ఆలయాల్లో భక్తులు చచ్చిపోతూ ఉంటే గమనించుకోలేరు. ఆలయాల్లో భక్తుల్ని తంతా ఉంటారు. అలాగే ఆలయాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటే సంప్రదాయానికి విరుద్ధంగా మరి చూస్తూ కూర్చుంటారు. అసలు మిమ్మల్ని అందరిని ఏమనాలి? జరగని తప్పుకి జరిగిపోయింది మహాపాపం అంటూ ఆ పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో వచ్చి గుడిమెట్లు కడిగేస్తూ ఉంటాడు. గుడిమెట్లు కడగటం కాదండి, ఇలాంటి అపచారాలు జరగకుండా దేవాలయాల పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ మీరు పవిత్రత గురించి, సనాతన ధర్మం గురించి, దేవాలయాల ప్రతిష్ట గురించి, జగన్మోహన్ రెడ్డి గారి దైవాత్మక చింతన గురించి మీరు మాట్లాడతారు. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆయన్ని కూడా వాడుకుంటున్నటువంటి మీకు సరైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. వెయిట్ అండ్ సీ అండి. ఆర్టీసీ కార్మికుల సమస్యపై టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారం ఎలా కోల్పోయిందో గుర్తుంచుకోవాలని, అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని పేర్కొన్నారు. హృదయాన్ని కలిచివేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నప్పుడు తనను పెంచి పెద్ద చేసిన తండ్రిపైనే ఓ కుమారుడు చెయ్యి చేసుకున్న ఘటన
అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది. వృద్ధ తల్లిదండ్రులు భారం కాదు, మన జీవితానికి మూల స్తంభాలు. వారికి ప్రేమ, గౌరవం, అండ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. కొరంకి వద్ద వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తిపై దాడి యత్నం నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్త నెలకొంది. ఈ సందర్భంగా ఓ టీడీపీ మహిళా నాయకురాలు తీవ్ర అభ్యంతకర అసభ్యకర పదజాలంతో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
నలుగురు కొత్త అధికార ప్రతినిధులతో మా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. యువత గొంతుగా ఇప్పుడు మరింత శక్తివంతంగా వినిపించనుంది అంటూ కాంగ్రెస్ జనతా పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యర్థి కూటమిపై కూడా విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ యువతకు బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొంది. కొత్త ప్రతినిధుల నియామకంతో పార్టీ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. इन सब में एक छोटी सी खुशखबरी, हमारा चीफ स्पोक्स पर्सन ऑफ कॉकरोच जनता पार्टी, मुझे बहुत खुशी हो रही है ये अनाउंस करते हुए कि हम लोग स्पोक्स पर्सन का जो टीम है वो एक्सपैंड कर रहे हैं, लीडरशिप एक्सपैंड कर रहे हैं. उसी से रिलेटेड ये अनाउंसमेंट है. हमारे साथ यहाँ पे वैष्णवी गौर है, ये इनके पास मास्टर है इन पब्लिक पॉलिसी की प्रोफेशनल है, रिसर्चर रही है, बहुत सारे एक्सपीरियंस है इनके पास सेंट्रल और स्टेट गवर्नमेंट्स के साथ काम करते हुए, एकेडेमिया में, थिंक टैंक्स में, एंड इनका फोकस है इकोनॉमिक पॉलिसी एंड गवर्नेंस रिफॉर्म्स. सो वी वुड लाइक टू वेलकम वैष्णवी गौर टू द टीम, जो अभी तक ऑलरेडी थी हमारे साथ, लेकिन अब ऑफिशियली हमारा फेज भी बन रही है. साथ में अफरीन नवाज, ये बैंगलोर में इन्होंने बहुत हमारा जो प्रोटेस्ट है उसको ऑर्गेनाइज किया था. शी इज एन MBA ग्रेजुएट, अभी करंटली एंटरप्रेन्योर है, ये अपना ओन वेंचर चला रही है एंड पीपल्स मूवमेंट में बहुत टाइम से इनका पार्टिसिपेशन रहा है. वी वेलकम आफरीन ऑल्सो. साथ में दीपक बालियान जी है, ये इनके पास मास्टर इन पॉलिटिकल साइंस है एंड किसान एक्टिविस्ट है बहुत सालों से, ऑलमोस्ट 8 ईयर्स से ये किसान एक्टिविस्ट रहे. इनको भी वेलकम. साथ में रत्ना सिंह आज यहाँ पे जुड़ नहीं पाई हमारे साथ, लेकिन रत्ना सिंह भी है, वो लीगल जर्नलिस्ट है, लॉयर है. अभी उन्होंने स्क्रोल के साथ, बार एंड बेंच के साथ काम कर रखा है ना, वो एक्टिव प्रैक्टिस कर रही है दिल्ली हाई कोर्ट में एंड 5 साल का एक्सपीरियंस है जर्नलिज्म करते हुए. उनको भी वेलकम.